స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేటప్పటికి కర్వేచర్ అండ్ డిస్టోర్షన్. ఈ కర్వేచర్ డిస్టోర్షన్ కూడా దేని ఒక టైప్ అంటే మోనోక్రోమాటిక్ యొక్క టైప్. ఆల్రెడీ నేను మోనోక్రోమాటిక్ టైప్స్ అనేది 5 టైప్స్ అని చెప్పాను. ఏంటంటే ఆస్టిమాటిజం, స్పెరికల్ అబ్రేషన్, డిస్టార్షన్, కర్వేచర్, కోమా అని చెప్పాను. అందులోని ఆల్రెడీ నేను స్పెరికల్ అబ్రేషన్ అండ్ ఆస్టిగ్మాటిజం గురించి ప్రీవియస్ వీడియోస్ లో అయితే నేను చెప్పడం జరిగింది. If you don't watch that video, just go and search at there. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ కర్వేచర్ అండ్ డిస్టార్షన్ కదా. ఇది జనరల్ గా 5 మార్క్స్ ఆన్సర్స్ అన్నమాట. ఎక్కువగా అయితే మనకి డిస్టార్షన్ గురించి అయితే ఎక్కువగా అడుగుతారు. ఫస్ట్ మనం కర్వేచర్ అంటే ఏంటో చూద్దాం. కర్వేచర్ యొక్క డెఫినేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ సింపుల్ గా మనము దాని యొక్క కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాని యొక్క డెఫినేషన్ అందులో నుంచి మనం నేర్చుకుందాం. చూడండి అమ్మ, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే జనరల్ గా కర్వేచర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రతిదానికి ఏం తీసుకున్నాము, ప్రిన్సిపల్ యాక్సిస్ ని కన్సిస్ట్ చేసుకున్నాం. ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి మనం ఏం కన్సిస్ట్ చేయాలి అంటే ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ని కన్సిడర్ చేయాలి. ఆ పాయింట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఆబ్జెక్ట్ ని దేంతో డిఫైన్ చేసాము, ఓ అనే ఒక లెటర్ తో కన్సిస్ట్ చేసాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లో అంటే కొంత దూరంలోని మనము ఒక పాయింట్ ని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోమని చెప్తున్నాడు. అంటే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద జనరల్ గా పాయింట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాకుండా కొంత దూరంలోని మనము ఆ పాయింట్ ని క్రియేట్ చేయాలి అని చెప్పారు. క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనం పాయింట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నామంటే పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి ఒక ప్లెయిన్ ఆబ్జెక్ట్ ని కన్సిస్ట్ చేసుకున్నాం. ఆ ప్లెయిన్ ఆబ్జెక్ట్ ఏమనుకున్నాం అంటే ఓ డాష్ కింద కన్సిస్ట్ చేసుకున్నాం. ఓ డాష్ అంటే ప్లెయిన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ప్లెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓ డాష్ తో డిఫైన్ చేస్తారు. ఓ అంటే ఏంటి అంటే పాయింట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం తీసుకున్నది ఇది ఏదైతే ఉందో ప్రిన్సిపల్ యాక్సిస్ కి మనం ఏం కన్సిస్ట్ చేస్తాము, ప్రతి దాంట్లోనే మనం లెన్సెస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అబ్రేషన్స్ అనేది మనము జనరల్ గా లెన్సెస్ ని బట్టి మనం తీసుకుంటాం అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ ని మనం కన్సిడర్ చేసుకున్నాం. కాన్వెక్స్ లెన్స్ ని మనం కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న ప్లెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి రేస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. రేస్ అనేది ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఇక్కడ మనకి ప్లెయిన్ ఆబ్జెక్ట్ ని మనం కన్సిడర్ చేసుకున్నాం. ఈ ప్లెయిన్ ఆబ్జెక్ట్ నుంచి మనము రేస్ అనేది ఇన్సిడెంట్ చేయాలి. సో ఇక్కడ నేను తీసుకున్న ప్లెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి రేస్ అనేది నేను ఇన్సిడెంట్ చేశాను అనమాట. ఈ విధంగా నేను ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఇన్సిడెంట్ ఎప్పుడైతే నేను చేశానో ఇన్సిడెంట్ చేసిన మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో చూడండి, ఈ మిడిల్ పాయింట్ ని నేను దేంతో డిఫైన్ చేస్తున్నానంటే సి తో డిఫైన్ చేశాను. ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ అయిన తర్వాత మనకి డీవియేషన్ అనేది అవ్వాలి. డీవియేషన్ అనేది అవ్వే ముందు ఇక్కడ ఏం చేశారు అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ఉందో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ఉందో దీంతో ఒక స్క్రీన్ ని కన్సిడర్ చేశారు. ఆ స్క్రీన్ ని ఏమనుకున్నారు అంటే ఐ కిందకి డిఫైన్ చేసుకున్నారు. స్క్రీన్ ని మనం ప్లేన్ చేసాం. ప్లేన్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం స్క్రీన్ ని తీసుకుంటున్నామో అంటే మనం తీసుకున్న రేస్ అన్ని కూడా దేని మీద పడాలి, స్క్రీన్ మీద పడాలి. స్క్రీన్ మీద డీవియేషన్ అనేది జరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది చూడండి, రేస్ అనేది ఇలాగ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ రేస్ మీద ఎలా ఏమైంది అంటే ఇంకొక ఐ డాష్ అనే ఒక పాయింట్ దగ్గరికి మనకి డీవియేషన్ అనేది అయ్యింది అనమాట. జనరల్ గా మీరు స్క్రీన్ అనేది ఐ అనేది తీసుకున్నారు. స్క్రీన్ ఐ అనేది తీసుకునేటప్పుడు మనకి డీవియేషన్ కూడా ఐ అనే పాయింట్ మీదనే జరగాలి. కానీ ఇక్కడ మనకి ఐ డాష్ అనే కొత్త పాయింట్ క్రియేట్ అయ్యి దానికి డీవియేషన్ అనేది చెందింది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే కర్వేచర్ అంటే ఏంటి అంటే దీన్ని బట్టే మన డెఫినేషన్ చూసినట్టయితే మనం తీసుకున్న స్క్రీన్ వచ్చేసేటప్పటికి ఐ అనే స్క్రీన్ తీసుకున్నట్టయితే మనకి ఏం ఫామ్ అయింది, ఐ డాష్ అనే ఇమేజ్ దగ్గర డీవియేషన్ అనేది జరిగింది. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ నే మనము కర్వేచర్ ఇమేజ్ అని కూడా అంటారు అనమాట. దాన్ని ఏమంటారు, కర్వేచర్ ఇమేజ్ అని అంటారు. ఈ కర్వేచర్ ఇమేజ్ నే మనం కర్వేచర్ అనుకుని అంటారు. అంటే మనం తీసుకున్న స్క్రీన్ మీద కాకుండా అది వేరొక పాయింట్ క్రియేట్ చేసుకుని డీవియేషన్ అయిన పాయింట్ తో వచ్చే ఇమేజ్ నే మనం ఏమంటాము అంటే కర్వేచర్ అని అంటారు. ఈ కర్వేచర్ మీరు ఇప్పుడు తీసుకున్నది స్క్రీన్ ఐ అనేది తీసుకున్నారు, ఐ డాష్ అనేది ఫామ్ అయింది, బానే ఉంది. కానీ స్క్రీన్ నుంచి మీరు చూసుకునేటట్టయితే ఫాస్ట్ గా అంటే చాలా తక్కువ డిస్టెన్స్ లోనే ఐ డాష్ అనేది ఫామ్ అయింది. అంటే డీవియేషన్ అనేది జరిగింది. ఎందుకు డీవియేషన్ అనేది తక్కువ పాయింట్ లో జరిగింది అనే పాయింట్ ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సి అనే పాయింట్ అనేది మిడిల్ లో ఉంది.
మనం తీసుకున్నది పాయింట్ ఏదైతే ఉందో, పాయింట్ ప్లేన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది, ఓ డాష్ అనేది చాలా దూరంలో ఉంది. ఎక్కువ దూరంలో ఉండడం వల్ల మనకి రిఫ్లెక్షన్ అనేది పడిన తర్వాత తక్కువ డిస్టెన్స్ లోనే మనకి డీవియేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. ఆ తక్కువ డిస్టెన్స్ ని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. స్క్రీన్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసినట్టయితే మనకి ఐ డాష్ అనేది ఐకి ముందులోనే మనకి డీవియేషన్ అనేది జరిగింది. ఆ డీవియేషన్ జరిగిన తర్వాత వచ్చే ఇమేజ్ ఎలా ఉంది అంటే కర్వేచర్ ఇమేజ్ లోని ఉంది. ఇప్పుడు దీని యొక్క మినిమైజేషన్ చూద్దాం. మినిమైజేషన్ చూడాలి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే మనము తీసుకున్న లెన్సెస్ ఏవైతే ఉన్నాయో లెన్సెస్ అన్ని కూడా మనకి ఏమవ్వాలి అంటే 0 అవ్వాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా 1/μf ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మ్యూ అంటే ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటారు. మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎఫ్ అంటే ఏంటి అంటే ఫోకల్ లెంగ్త్. మనం లెన్సెస్ అనేది తీసుకున్నాం. లెన్సెస్ అనేది ఇక్కడ ఓన్లీ కాన్వెక్స్ లెన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. జనరల్ గా మనకి ఏంటి అంటే కాన్కేవ్ లెన్స్ కూడా మనకి కన్సిస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి కాన్వెక్స్ కాన్కేవ్ తీసుకున్నా సరే మనకి ఏం అవ్వాలి అంటే అది 0కి ఈక్వేట్ అయిపోవాలంట. అంటే ఫ్రమ్ దట్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి ఏమవ్వాలి, μ1 f1 ప్లస్ μ2 f2 ఈజ్ ఈక్వల్ టు ఏమైపోవాలి 0 అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లోని ఇదంతా కూడా దేని గురించి అంటే కర్వేచర్ గురించి అయితే చెప్పాను నేను. ఇప్పుడు దీని తర్వాత ఏంటి అంటే డిస్టార్షన్. ఇక్కడ వరకు మీకు క్లియర్ గా అర్థమైతే ఓకే. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని యొక్క నోట్స్ అనేది నెక్స్ట్ సెక్షన్ లో అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డిస్టార్షన్. డిస్టార్షన్ అంటే ఏంటో మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దీంట్లోని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది, షేప్ అనేది చేంజ్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కర్వేచర్ కి వచ్చేటప్పుడు పొజిషన్ అనేది చేంజ్ అయ్యింది. పొజిషన్ అనేది చేంజ్ అయిన తర్వాత మనకి అంటే పర్టికులర్ పాయింట్ ఆబ్జెక్ట్ దగ్గర తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ యాక్సిస్ లో కాకుండా దాన్ని కొంచెం డిస్టెన్స్ లో తీసుకున్నాం. అంటే దాని యొక్క పొజిషన్ అనేది అయితే మార్చాం కదా. జస్ట్ జనరల్ గా మీరు కర్వేచర్ గురించి అయితే పొజిషన్ మారింది అని చెప్పేసి అయితే బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్టార్షన్ లో చూసేటప్పటికి ఏంటి అంటే షేప్ లో చేంజ్ వస్తుంది అని చెప్తారు. షేప్ లో అనేది చేంజ్ వస్తుంది అంటే ఏ విధంగా అంటే సేమ్ లెన్స్ ని మనం కన్సిడర్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, సేమ్ లెన్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటాము. డిఫరెంట్ యాక్సిస్ ని డిఫరెంట్ యాక్సిస్ డిస్టెన్స్ ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మ్యాగ్నిఫికేషన్ అనేది మనకి ప్రొడ్యూస్ అయినట్టయితే అప్పుడు ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నిఫికేషన్ యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ తీసుకున్న దానికన్నా షేప్ సెకండ్ అంటే అవుట్పుట్ వచ్చేటప్పటికి ఎలా అయిపోతుంది అంటే దాని యొక్క షేప్ లోని చేంజ్ అనేది వస్తుంది అని చెప్పారు. అంటే సేమ్ లెన్స్ మనం తీసుకునేటప్పుడు సేమ్ లెన్స్ అండ్ డిఫరెంట్ యాక్సిస్ డిస్టెన్స్ మనం తీసుకునేటప్పుడు ఆ రెండిటి మధ్య మనకి మ్యాగ్నిఫికేషన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి దాని యొక్క షేప్ అనేది చేంజ్ అయిపోతుందంట. ఇలా చేంజ్ అయిన దాన్నే మనం ఏమంటాము అంటే డిస్టార్షన్ అని చెప్పేసి అంటారు. అసలు ఈ డిస్టార్షన్ అనేది జనరల్ గా ఎన్ని టైప్స్ కిందకి కన్సిస్ట్ అయింది అంటే 2 టైప్స్ కిందకి కన్సిస్ట్ అయింది. ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ బెరల్ డిస్టార్షన్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేటప్పుడు పింకషన్ డిస్టార్షన్ అనమాట. పింకషన్ డిస్టార్షన్, బెరల్ డిస్టార్షన్. బెరల్ డిస్టార్షన్ కి పింకషన్ డిస్టార్షన్ కి చాలా లిటిల్ బిట్ మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ బెరల్ డిస్టార్షన్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. ఈ బెరల్ లో ఏంటి అంటే ఫస్ట్ మనము ఒక రెక్టాంగులర్ షేప్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ రెక్టాంగులర్ షేప్ ని ఎప్పుడైతే మనం కన్సిడర్ చేసుకుంటామో ఈ రెక్టాంగులర్ షేప్ ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు యాక్సిస్ అండ్ డిఫరెంట్ యాక్సిస్ అని చెప్పారు కదా, లెన్సెస్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో ఒకటి లెన్సెస్ అనేది కాన్వెక్స్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేసాము అనుకోండి. ఎప్పుడైతే మనం కాన్వెక్స్ లెన్స్ అనేది ఈ రెక్టాంగులర్ కి ప్రొవైడ్ చేసినట్టయితే అప్పుడు మనకి ఈ రెక్టాంగులర్ షేప్ అనేది ఏ విధంగా మారిపోతుంది అంటే చూడండి. ఈ విధంగా మారుతుంది. ఎప్పుడైతే మనం రెక్టాంగులర్ తీసుకొని దానికి ఏ లెన్సెస్ యూజ్ చేస్తున్నాం, కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి దాని యొక్క షేప్ అనేది మారిపోతుంది. ఈ విధంగా మారినట్టయితే దాన్నే మనం ఏమంటామంటే బెరల్ డిస్టార్షన్ అని అంటారు. ఒకవేళ మనము రెక్టాంగులర్ ఇమేజ్ ని తీసుకొని రెక్టాంగులర్ షేప్ ని తీసుకొని దానికి మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేసాం అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ బెరల్ యూజ్ అవుతుంది అంటే ఇక్కడ కాదు.
పిన్కషన్ లోని చిన్న డిఫరెన్స్ అని చెప్పాను కదా, ఏంటి అంటే మళ్ళీ రెక్టాంగులర్ షేప్ నే మనం తీసుకుంటాం. రెక్టాంగులర్ షేప్ తీసుకొని మళ్ళీ దానికి ఏం ప్రొవైడ్ చేస్తాము అంటే కాన్వెక్స్ లెన్స్ ని మనం ప్రొవైడ్ చేస్తాం. కాన్వెక్స్ లెన్స్ ని ఎప్పుడైతే మనం తీసుకున్నామో అప్పుడు దీని యొక్క షేప్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న ఇమేజ్ అనేది ఈ విధంగా ఫామ్ అయ్యింది అనుకోండి, మనం తీసుకున్న ఇమేజ్ అనేది ఎప్పుడైతే ఈ విధంగా ఫామ్ అవుతుందో దాన్నే మనం ఏమంటాం అంటే పిన్కషన్ డిస్టార్షన్ అని అంటారు. పిన్కషన్ డిస్టార్షన్ అనేది ఎందుకు ఈ విధంగా ఫామ్ అయింది, ఇక్కడ రెక్టాంగులర్ వాడాము, ఇక్కడ రెక్టాంగులర్ వాడాము, నెక్స్ట్ ఇందులోని కాన్వెక్స్ లెన్స్ తీసుకుని ఇందులో కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాము, కానీ షేపుల్లో ఎందుకు చేంజ్ వచ్చింది అన్న డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఎందుకు షేప్ లోని చేంజ్ అనేది వచ్చింది అంటే ఇక్కడ మనము డిఫరెంట్ యాక్సిస్ అనుకుని చెప్పాం. డిఫరెంట్ యాక్సిస్ అనే దగ్గర ఏంటి అంటే ఎప్పుడైతే మనం డిఫరెంట్ యాక్సిస్ ని మనము ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ కూడా ఏమైపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పిన్కషన్ లోని డిఫరెంట్ యాక్సిస్ ని మనం ఇంక్రీజ్ చేసాం. సేమ్ లెన్స్ ఉన్నా సరే మనము డిఫరెంట్ యాక్సిస్ ని అయితే ఇంక్రీజ్ చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. మ్యాగ్నిఫికేషన్ ఇంక్రీజ్ అవడం వల్ల మనకి షేప్ లో కూడా చేంజ్ వచ్చింది. ఆ షేప్ అనేది ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటామంటే పిన్కషన్ డిస్టార్షన్ అని అంటారు. దీని యొక్క నోట్స్ అనేది ఇప్పుడు నేను పెడతాను. అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది కదా, దాని యొక్క నోట్స్ చూడండి. ఇప్పుడు కర్వేచర్ ఈవెన్ వెన్ ద లెన్స్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ స్పెరికల్ అబరేషన్, astigmatism, the image of an extended place object 0, 0' is curved as shown in figure 17. If a screen is placed eye perpendicular to the axis of the lens, అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు బాగా చూసినట్టయితే మనము స్పెరికల్ అబరేషన్లోని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనము పాయింట్ ఆబ్జెక్ట్ని అయితే మనం క్రియేట్ చేసాం. ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ని తీసుకొని ఇక్కడ మనము లెన్సెస్ తీసుకున్న తర్వాత మనము రేస్ అనేది అయితే ఇచ్చాము. కానీ అదే అబరేషన్లోకి చూసినట్టయితే అబరేషన్ కానీ కామా గురించి నేను చెప్పేటప్పుడు ఏంటి, మనము ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ఉందో దాని ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన మనమైతే ప్లేస్ చేసామన్నమాట పాయింట్ ఆబ్జెక్ట్ని. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు అంటే పాయింట్ ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లోనే అయితే దీన్ని ప్లేస్ చేయడము జరిగింది అని చెప్పారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఐ అనే ఒక పర్పెండిక్యులర్ స్క్రీన్ అయితే మనం కన్సిడర్ చేసాం. ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టయితే ఐని మనం కన్సిడర్ చేసాం. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. అండ్ దెన్ ద ఇమేజ్ ఐ అండ్ ఐ డాష్ విల్ బీ నాట్ ఇన్ ద ఫోకస్ బట్ దిస్ ఈజ్ కర్వ్డ్. ఇప్పుడు మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ అనేది లెన్స్ మీద పడిన తర్వాత మనకి డీవియేషన్ అనేది ఐ డాష్ అనే పాయింట్ దగ్గర జరిగింది. జనరల్గా మనకి ఐ అనే పాయింట్ దగ్గర జరగాలి, కానీ మనకి ఐ డాష్ అనే కొత్త పాయింట్ మీద డీవియేషన్ అనేది జరిగినప్పుడు ఐ నుంచి ఐ డాష్ వరకు మనం చూసినట్టయితే ఆ ఇమేజ్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే కర్వ్గా కనిపిస్తుంది. సో ఈ డిఫెక్ట్నే మనం ఏమంటారంటే కర్వేచర్ అని అంటారు. ఇక్కడ దిస్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ ద కర్వేచర్. The error is due to the fact that the points away from the lens away from the axis such a O dash are the greater distance from the center of the lens than the axial point O. Therefore the image I formed at the స్మాలర్ డిస్టెన్స్ దాన్ ఐ. ఇక్కడ ఏంటి అంటే మనము పాయింట్ ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటున్నామో ఓ అనే పాయింట్ ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద తీసుకున్నామో ఓ డాష్ అనే పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం సెంటర్ సి అనే పాయింట్ నుంచి చూసినట్టయితే ఓ డాష్ అనేది కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల గ్రేటర్ డిస్టెన్స్లో ఉండడం వల్ల మనకి ఐ డాష్ అనేది ఏదైతే ఉందో ఐ డాష్ యొక్క ఇమేజ్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే మనకి డీవియేషన్ అనేది అయితే చెందుతుంది. కంపేరింగ్ టు ద ఐతో కంపారిజన్ చేసినట్టయితే ఐ డాష్ యొక్క పాయింట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే డీవియేషన్ అయితే జరిగింది చాలా తక్కువ డిస్టెన్స్లోనే. ఇప్పుడు దాని యొక్క రిమూవల్ చూద్దాం. రిమూవల్ ఆఫ్ ద కర్వేచర్. ద కర్వేచర్ మే బీ రిమూవ్డ్ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. ఫర్ అ సింగిల్ లెన్స్ ద కర్వేచర్ మే బీ రెడ్యూస్డ్ బై ద ప్లేసింగ్ యాప్చర్ ఇన్ ద సూటబుల్ పొజిషన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్. ఇప్పుడు జనరల్గా మనకి ఏంటి అంటే పాయింట్ ఆబ్జెక్ట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద అనేది మనం కన్సిస్ట్ అయి ఉండాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాకుండా ఇక్కడ ఏం చేశారు, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇవ్వడం మానేసి మనకి దేని మీద ఇచ్చారు అంటే మనకి పాయింట్ ఆబ్జెక్ట్కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రావాలి పాయింట్ ఆబ్జెక్ట్ జనరల్గా ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అనేది జరగాలి, కానీ ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ జరగకుండా మనకి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో మనము కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో పెట్టడం వల్ల మనకి ఈ అబరేషన్ అనేది ఫామ్ అయ్యిందేమో. ఒకవేళ సేమ్ పొజిషన్లో పెట్టినట్టయితే మనకి
కర్వేచర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫర్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద లెన్స్ ద కండిషన్ ఫర్ ద absence ఆఫ్ ద కర్వేచర్ ఈజ్ సిగ్మా 1/μf ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం తీసుకున్నది μf అంటే ఏంటి అంటే మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎఫ్ అంటే ఫోకల్ లెంగ్త్. ఇప్పుడు మనం ఈ తీసుకున్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ ద ఫోకల్ లెంగ్త్ వచ్చేటప్పటికి అది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే 0కి ఈక్వేట్ అవ్వాలి. మనం జనరల్గా యూస్ చేసింది 1 లెన్స్ కాబట్టి పైన అది రాస్తే సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఒకవేళ 2 లెన్సెస్ తీసుకుంటే ఏమవుతుంది అనుకున్నది కూడా మనకి ఇక్కడ 2 లెన్సెస్ మనం ఒకవేళ తీసుకున్నట్టయితే మనకి μ1 f1 ప్లస్ μ2 f2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఒకటి μ1 f1 కాన్వెక్స్ అంటే μ2 f2 అనేది కాన్కేవ్ లెన్స్ అనేది అవుతుంది అనమాట. ఆ రెండు కూడా మనకి ఏమైపోవాలి అంటే 0 అయిపోవాలి. ఇక్కడ చూడండి μ1 μ2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో అయినట్టయితే f1 f2 అనేది ఏమవుతుంది అంటే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్సెస్ అనేది అవుతుంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే డిస్టార్షన్. అసలు ఈ డిస్టార్షన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డిస్టార్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇమేజ్ ఆఫ్ ద ప్లేన్ స్క్వేర్ లైక్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ద పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నాట్ ఆఫ్ ద సేమ్ షేప్. ఇట్ ఈజ్ distorted. దిస్ డిఫెక్ట్ ఈజ్ నౌన్ యాజ్ ద డిస్టార్షన్ అనుకొని చెప్పాడు అనమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వాళ్ళు ఏమని చెప్పారు, మనకి తీసుకున్నది ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి మనకి ఎలాగ ఉండాలంట, మనం తీసుకున్నది ఇమేజ్ అనేది స్క్వేర్లో ఉండాలి అని చెప్పేసి చెప్పారు. స్క్వేర్ లైక్ ఉండిన తర్వాత మనం యాక్సిస్ అనేది ఎలాగ ప్లేస్ చేయాలి అంటే పర్పెండిక్యులర్గా మనం ప్లేస్ చేయాలి. పర్పెండిక్యులర్గా ప్లేస్ చేసినట్టయితే మనకి ఏం మారుతుంది, షేప్ మారుతుంది అని చెప్పారు. క్లియర్. స్క్వేర్ ఆబ్జెక్ట్ని మనం తీసుకున్నట్టయితే ఆ స్క్వేర్ ఆబ్జెక్ట్కి పర్పెండిక్యులర్ యాక్సిస్ అనేది మనం ప్లేస్ చేసినప్పుడు మనకి సేమ్ షేప్ అనేది రాదనమాట. సేమ్ షేప్ రాకుండా డిఫరెంట్ షేప్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఆ డిస్టార్షన్నే మనం ఆ డిఫెక్ట్ని మనం ఏమంటామంటే డిస్టార్షన్ అని అంటారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిస్టార్షన్ This defect arises due to fact that the same lens produced different magnification for the different axial distance. అంటే సేమ్ లెన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే డిఫరెంట్ యాక్సియల్ డిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఆ రెండింటి మధ్య మాకు మ్యాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్పారు. జనరల్గా ఈ డిస్టార్షన్ అనేది ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. అందులో ఫస్ట్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే బెరల్ షేప్డ్ డిస్టార్షన్, సెకండ్ వన్ పిన్ కషన్ డిస్టార్షన్. బెరల్ షేప్డ్ డిస్టార్షన్ అంటే ఏంటి అంటే వెన్ ద ఇమేజ్ ఆఫ్ ద రెక్టాంగులర్ పీస్ ఆఫ్ ద వైర్ is formed the screen of by convex lens appears like the barrel shaped. It is known as the barrel shaped distortion. అంటే మనం తీసుకున్నది ఇమేజ్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉండాలి. ఈ రెక్టాంగులర్ షేప్కి మనం ఏం ప్లేస్ చేయాలి అంటే ఏం ప్లేస్ చేయాలంటే మిడిల్లోని కాన్వెక్స్ లెన్స్ని మనం ప్లేస్ చేయాలి. కాన్వెక్స్ లెన్స్ని మనం ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో మనకి ఆ రెక్టాంగులర్ పీస్ అనేది ఎలా మారిపోతుంది అంటే బ్యారెల్ షేప్లోకి వచ్చేస్తుంది. బ్యారెల్ షేప్ అంటే ఏం లేదు, ఇక్కడ మనము బీలో చూస్తున్నాము కదా, ఈ ఫిగర్ లాగా మనకు మారినట్టయితే మనం దాన్ని బ్యారెల్ షేప్ డిస్టార్షన్ అని అయితే అంటాం అనమాట. యాజ్ యూజువల్ పిన్ కషన్ డిస్టార్షన్ అంటే చూడండి, వెన్ ద ఇమేజ్ అట్ ద రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ లైక్ షోన్ ఇన్ ద 18C. అంటే ఇక్కడ ఫిగర్ సిని మనం చూసుకున్నట్టయితే రెక్టాంగులర్ పీక్స్కి మనము మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ని అప్లై చేసినట్టయితే ఇక్కడ తీసుకున్న డయాగ్రామ్ సీని బట్టి చూసినట్టయితే ఈ విధంగా వచ్చినట్టయితే దాన్ని పిన్ కషన్ డిస్టార్షన్ అని అంటారు అని చెప్పేసి అయితే చెప్పారు. మీకు డౌట్ రావచ్చు, పైన రెక్టాంగులర్ షేప్ తీసుకున్నాము, అక్కడే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాము, అప్పుడు బ్యారెల్ షేప్ వచ్చింది కదా, మరి ఇక్కడ కూడా సేమ్ ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ అర్థం ఏంటి అంటే పిన్ కషన్ డిస్టార్షన్లోనే మనం ఏం చేస్తామంటే మ్యాగ్నిఫికేషన్ని ఇంక్రీజ్ చేస్తాం. మ్యాగ్నిఫికేషన్ ఇంక్రీజ్ డిస్టెన్స్ ఆఫ్ ద యాక్సిస్ని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇలా రెండు ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు బ్యారెల్ షేప్లోనే రావాల్సింది కాస్త ఎలా అయిపోతుంది అంటే ఇక్కడ ఫిగర్ సిలో చూసిన విధంగా మారిపోతుంది. ఆ విధంగా వచ్చినట్టయితే దాన్నే పిన్ కషన్ డిస్టార్షన్ అని చెప్పేసి అంటారు. వరకు మనకి కర్వేచర్ అండ్ డిస్టార్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే దాని యొక్క క్లియర్ నోట్స్ అయితే ఇక్కడ చూసారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.